హాయ్! ఈరోజు మనం బిట్కాయిన్ గురించి ఒక ఆసక్తికరమైన విశ్లేషణ చూద్దాం. ఈ అనాలిసిస్ nasdaq.com నుంచి వచ్చింది. మొదటగా అందర్నీ కాస్త కంగారు పెడుతున్న ఈ నంబర్ చూద్దాం. అదేంటంటే గత 30 రోజుల్లో బిట్కాయిన్ ధర దాదాపు 9% పడిపోయింది. అక్టోబర్ 10న ఒకేసారి జరిగిన ఫ్లాష్ క్రాష్తో కలిపి చూస్తే ఈ పతనం ఒక పెద్ద ప్రశ్నను లేవనెత్తుతోంది. అసలు బుల్ రన్ అయిపోయిందా? ఈరోజు మనం దీని గురించే లోతుగా చర్చించబోతున్నాము. అయితే అసలు ఏం జరుగుతోందిక్కడ? ఈ సమస్య బిట్కాయిన్ టెక్నాలజీలోనే ఉందా, లేక దీని వెనుక వేరే కథేమైనా ఉందా? ఈ విశ్లేషణ ప్రకారం ఇది బిట్కాయిన్ లోపల ఉన్న సమస్య అస్సలు కాదట. బయట ప్రపంచంలో జరుగుతున్న ఆర్థిక పరిణామాలకి మార్కెట్ స్పందించిన తీరు ఇది. దీనివల్ల మార్కెట్ ఎంత సున్నితంగా ఉంటుందో మనకు స్పష్టంగా అర్థమవుతోంది. అంటే మనమిక్కడ గమనించాల్సిన ముఖ్య విషయమేంటంటే, ఈ సంఘటన బిట్కాయిన్లో ఏదో లోపముందని చెప్పట్లేదు, మార్కెట్ ఎంత సెన్సిటివ్గా ఉందో చూపిస్తోందంతే. సరే, ఇప్పుడు ఒకవైపు మార్కెట్లో కనిపిస్తున్న ఈ భయానికి, మరోవైపు బిట్కాయిన్ యొక్క బలమైన ప్రాథమిక సూత్రాలకి మధ్య ఉన్న తేడా ఏంటో చూద్దాం. ఖచ్చితంగా ధరల కదలికను బట్టి చూస్తే ఇన్వెస్టర్లలో కొంత భయం ఉందని అర్థమవుతోంది. ప్రస్తుతానికి మార్కెట్ సెంటిమెంట్ కాస్త బలహీనంగా ఉందని కూడా ఇది మనకు చెప్తోంది. కానీ ఇక్కడ చాలా ఆసక్తికరమైన విషయమేంటంటే, మార్కెట్ ఎంత వీక్గా ఉన్నా బిట్కాయిన్ యొక్క మూల సూత్రం, అంటే దాని సప్లై లిమిటెడ్గా ఉండటం, అది మాత్రం చెక్కు చెదరలేదు. ఈ కొరత అంటే స్కేర్సిటీ అని ఈ ఒక్క పాయింటే దాని లాంగ్ టర్మ్ వాల్యూకి ఒక బలమైన పునాదన్నమాట. చాలామంది దీన్ని నమ్మడానికి కారణమిదే. మరి ఇంత స్ట్రాంగ్ ఫండమెంటల్స్ ఉన్నప్పుడు దీర్ఘకాలిక దృష్టితో ఆలోచించే ఇన్వెస్టర్లు ఇలాంటి ధరపతనాన్ని ఎలా చూస్తారు? దాన్ని వాళ్ళు ఎలా అర్థం చేసుకుంటారు? ఎవరైతే ఈ లిమిటెడ్ సప్లై, పెరుగుతున్న ఆదరణ లాంటి లాంగ్ టర్మ్ విషయాల్ని నమ్ముతారో వాళ్లకి ఇలా ధర తగ్గడం అనేది నిజానికొక మంచి బయింగ్ ఆపర్చునిటీలా కనిపిస్తుంది. అయితే ఇలాంటి మార్కెట్ హెచ్చుతగ్గుల్ని మేనేజ్ చేయడానికి ఒక పాపులర్ స్ట్రాటజీ ఉంది. అదే డాలర్ కాస్ట్ యావరేజింగ్. సింపుల్గా చెప్పాలంటే, ప్రైజ్ ఎంత ఉంది అని చూడకుండా ప్రతి వారం లేదా ప్రతి నెల ఒక ఫిక్స్డ్ అమౌంట్ ఇన్వెస్ట్ చేస్తూ వెళ్లడం. దీనివల్ల లాంగ్ రన్లో మన కొనుగోలు ధర యావరేజ్ అవుతుంది. కానీ అంతా పాజిటివ్గా అనుకోవడానికి లేదు, కొంచెం జాగ్రత్తగా కూడా ఉండాలి. ఆశతో పాటు వాస్తవాన్ని కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి. ఈ అనాలిసిస్ ఏం చెప్తోందంటే, పెద్ద పెద్ద సంస్థల నుంచి డిమాండ్ ప్రస్తుతానికి ఒండింతింగానే ఉన్నప్పటికీ గ్లోబల్ ఎకానమీలో పెద్ద సవాళ్లు ఇంకా ఉన్నాయి. ఈ బయటి సమస్యలు బిట్కాయిన్ ధరను ఇంకా కిందకి లాగే ప్రమాదం లేకపోలేదు. సో అసలు విషయమేంటంటే, లాంగ్ టర్మ్ మీద నమ్మకం ఉంచుతూనే షార్ట్ టర్మ్లో ఉండే రిస్కుల గురించి కూడా మనం ఎప్పుడూ అప్రమత్తంగా ఉండాలి. ఆ బ్యాలెన్స్ చేయడం చాలా ముఖ్యం. రైట్. ఇదంతా చూశాక ఈ మొత్తం ఎపిసోడ్ నుంచి మనం గ్రహించాల్సిన అసలు విషయమేంటి, ఆ పెద్ద చిత్రమేంటో చూద్దాం. సింపుల్గా చెప్పాలంటే, ఈ 9% పతనమనేది బయట వార్తలకొచ్చిన ఒక రియాక్షన్, అంతేగాని బిట్కాయిన్ ఫండమెంటల్గా ఫెయిల్ అయినట్టు కాదు. ఈ ఒక్క పాయింట్ అర్థం చేసుకుంటే చాలు. ఇదంతా చూశాక మనకు ఒక ఆసక్తికరమైన ప్రశ్న తలెత్తుతుంది. చైనా టారిఫ్ వార్తలకే మార్కెట్ ఇంతలా రియాక్ట్ అయితే, భవిష్యత్తులో రాబోయే కొత్త నియంత్రణలు లేదా సాంకేతిక మార్పులు లాంటి పెద్ద పెద్ద ప్రపంచస్థాయి అంశాలు బిట్కాయిన్ ప్రయాణాన్ని ఇంకెంతలా ప్రభావితం చేయొచ్చు?